ఈరోజు బొల్లా మీద కేసు తెలంగాణలో నువ్వు కక్కుర్తుపడి 1500 కోట్ల రూపాయల స్థలాన్ని 30 కోట్లకే కొట్టేయాలని దుర్బుద్ధి అత్యాశ పడింది నువ్వేగా. దురాశ దుఃఖాన్ని సేట్ అని పెద్దలు చెప్పారు కానీ నేను సచ్చావా? నాకంటే వయసులో పెద్దోడివి, ఇంకిత జ్ఞానం ఉండద్దు, దోపుడులేనే ముందుంటావా? ఇక్కడ అధికారం లేదని అడిగిపోతుంది తెలంగాణకి. అక్కడికి వెళ్ళి ప్రభుత్వ స్థలం 1500 కోట్లది 30 కోట్లకి కొట్టేయాలని చూస్తే ఊరుకుంటుందా అక్కడ ప్రభుత్వం? దాన్ని నా మీద పడి ఏడుస్తావేంటి? నేను అడుగుతున్న బల్లా బ్రహ్మనాయుడు, నా మీద పడి ఆడటంలో ఏమన్నా వివేకం ఉందా? ఇది కరెక్ట్గా ఉందా? నీ అకౌంట్ నుండి డబ్బులు కొట్టావు, 12 కోట్ల రూపాయలు ఖర్చుకి నువ్వు చేసావు. నీ బంధువు బొల్లా రమేష్ అకౌంట్ నుండి డబ్బులు పంపింది మీరేగా, దానికి మాకేంటి సంబంధం? మీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది, నీ కంపెనీలో ఎంప్లాయ్ నీ బంధువు నాగేశ్వరరావు పేరుతో దొంగ జీవో సృష్టించుకుంది నువ్వేగా. దొంగ జీవో సృష్టించుకుంది నువ్వే, ఆ దొంగ జీవో సృష్టించిన డబ్బులు ఇచ్చింది నువ్వే. నీ బ్యాంక్ అకౌంట్ నుండి బొల్లా రమేష్ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఇచ్చిన దానికి నాకేంటి సంబంధం? తెలంగాణలో నువ్వు చేసిన కుట్రకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి చెంచలు కూడా చెప్పకూడదు తినొచ్చి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? మా మీద పడి ఎడితే వస్తుందా? దురాశ పడ్డది నువ్వు, కకృతి పడ్డది నువ్వు. నీ బతుకు 800 కోట్లు ఉంటే నీకేం సుఖం? ఎందుకు ఈ కకృతి? ఎందుకు ఆ జైల్లో చెప్పకూడదు తింటాం? ఎందుకు నా మీద పడి ఆడవటం? ఎందుకు? నువ్వు ఆడ దోచుకోవడానికి ప్రయత్నం చేసిన దానికి నీ అకౌంట్లో డబ్బులు ఇవ్వడానికి నాకేమైనా సంబంధం ఉందా? మరి ఎందుకే నా మీద పడి ఎడుతావు? తప్పు చేసింది నువ్వు, ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా దొరికింది నువ్వు, జైలు పోయి వచ్చింది నువ్వు. గతంలో చేసిన తప్పులు కూడా మళ్ళీ జైలు పోవాలా? నేను అంత ట్యాక్స్ కడుతున్నా, పాల వ్యాపారంలో బ్రహ్మాండంగా సంపాదించా, 100 కోట్లు సంపాదించా, అంత ట్యాక్స్ కట్టా, ఎంత ట్యాక్స్ కట్టా అని చెప్పుకుంటాడు. నువ్వు పాల వ్యాపారం చేస్తే జనాలకి ఎందుకు? అదే నేను పెస్టిసైడ్స్ వ్యాపారం చేస్తే జనాలకి ఎందుకు? నువ్వు పాలల్లో నీళ్లు కలపకుండా చెయ్యి, పాలల్లో పర్సంటేజ్ దగ్గర రైతులు మోసం చేయకుండా చెయ్యి. అది మాకు కావాల్సింది. రైతులు నీ దగ్గర నుండి కోరుకునేది గతంలో పాల శాతం తగ్గించి దోచుకున్నావే, అది వద్దని. అలాగే ఒక విషయం చెప్పు, తిరుమల మీద అట్లాగే ఈ వల్లభా మీద కల్తీ పాలని చెప్పేసి గతంలో ఎందుకు కేసులు ఉన్నాయి? అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీ మీద కేసులు ఉన్నాయి. అంటే మీరు అసలు నీతివంతులు, మీరు కల్తీ లేకపోతే కల్తీ పాలన ఎందుకు ఆధారాలతో సహా ల్యాబ్ రిపోర్ట్తో సహా కల్తీ అని ఎందుకు పెడతారు? మీరు మీ ఎంప్లాయీస్ అందరూ కోర్టుకు తిరుగుతున్నారు కదా, సిగ్గు రాలేదా? నువ్వు కల్తీ పాలతో ప్రజల్ని మోసం చేయమాక, శాతం తగ్గించి వెన్న శాతం తగ్గించి జనాలను ఎత్తు టోపీ పెట్టమాక, రైతులకు అన్యాయం చేయమాక. నువ్వు రైతులకు అన్యాయం చేస్తే దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు, అది తప్పదు.